హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఇవాళ మీకు చూస్తున్నారు కదా చమక్ చమక్ శారీస్ చూడగానే అర్థమవుతుంది కదా. కొన్ని మంత్స్ బ్యాక్ మనం ఇందులో కట్ వర్క్ శారీస్ మీకు చూపించిన ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. సో ఈ జార్జెట్ శారీస్ అయితే హ్యాపీగా హోమ్ వాష్ చేయొచ్చు, ఒకటి మెషిన్ వాష్ మాత్రమే చేయొద్దు. అండ్ ఈ కట్ వర్క్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సారీ వచ్చేసి కట్ వర్క్ మీకు దగ్గర చూపిస్తా. ఈ రౌండ్స్ ప్యాటర్న్లో కొన్ని ఉన్నాయి, తర్వాత రెగ్యులర్ వచ్చే ఇట్లా షార్ప్ ఎడ్జెస్ లాగా వస్తుంది కదా, స్కాలప్ ఇట్లా షార్ప్ ఎడ్జెస్ లాగా వస్తుంది, అది ఉన్నాయి. సో అవన్నీ 1 by 1 చూద్దాం. ప్రైస్ కూడా సేమ్ 3400. అండ్ ఇది ఏజ్ విషయానికి వస్తే ఎవరి కంఫర్ట్ బట్టి, బికాస్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా అయితే కొంచెం ఉంటుంది, అది మీరు చూసుకోండి. అండ్ అడిషనల్గా ఇట్లా చిన్నగా ఈ కట్ వర్క్ దే ఇట్లా చిన్నగా ఇట్లా కూడా ఉంది దగ్గర నుంచి. శారీ తరోగా ఎడ్జెస్లో ఈ బార్డర్ లాగా వస్తుంది అండ్ మధ్యలో ఇట్లా వస్తుంది. తర్వాత బ్లౌజ్ కూడా మంచిగా ఉంటుంది, అది వేరే బ్లౌజ్లో చూద్దాము. ప్రైస్ ఇందాక చెప్పాను. అండ్ మనకి పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. సో పార్టీ వేర్ లాగా కొంచెం లైట్ వెయిట్ ప్రిఫర్ చేసే వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. లైట్ వెయిట్ ఎందుకంటున్నానంటే నేను కట్టుకున్నప్పటి నుంచి నాకు ఎక్కువ బరువు లేదు. లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన ఈ శారీస్ మనకి రావడానికి తరోగా వర్క్ మొత్తం వచ్చినా కూడా అప్పటికి కూడా ఈ వర్క్ వల్ల హెవీనెస్ అయితే లేదు డెఫినెట్గా. సో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు, చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫేవరెట్. నెక్స్ట్ మంచి బ్రైట్ రాణి పింక్. లాస్ట్ టైం రాణి పింక్కి కట్ వర్క్లో ఒకటి చూపించిన తర్వాత చాలా డైరెక్ట్ మెసేజెస్ వచ్చినుంటాయి, బట్ ఇప్పటికైతే మనకి చూద్దాం ఇంకేమైనా కలర్ ఇందులో ఉందా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ జార్జెట్ శారీస్ చూపించడంతో పాటు కట్ వర్క్లో మీకు ఆర్గెన్జా శారీస్ విత్ రిచ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి పార్టీ వేలో, ఇవే కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రాణి పింక్లో మనకి సిల్వర్ వచ్చింది. ఏదైతే వర్క్ ఇప్పుడు నేను చూపించానో సేమ్ అదే, బట్ మనకి సిల్వర్లో వచ్చింది. ఇట్లా పళ్ళు అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది. మంచిగా ఇట్లా వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి, 2 హ్యాండ్స్కి అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి కూడా వస్తుంది. సో అది మంచిగా స్టిచ్ చేసుకునే బట్టి ఉంటుంది. సో ఇట్లా బోట్ నెక్ ఇట్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. అండ్ కాంట్రాస్ట్ అంత తొందరగా వెళ్ళకండి, బికాస్ మనకి మోనో ఉండడం వల్ల నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ట్రాన్స్పరెంట్ ఉండదు. సేమ్ శారీ బ్లౌజ్ ఉండడం వల్ల సింగిల్ పళ్ళు కూడా హ్యాపీగా ఫ్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ లైట్ రామా గ్రీన్ కలర్, దీంట్లో వచ్చేసి మనకి ఇది గోల్డ్, లైట్ గోల్డ్ కలర్ లాగా వచ్చింది. ఇది కట్ వర్క్ ఏదైతే ఉందో సిల్వర్ది ఒక్కటి మాత్రమే ఉంది, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఇందాక చూపించిన పింక్ దానికి మాత్రమే సిల్వర్ ఉంది. సో ఇవన్నీ కూడా లైట్ గోల్డ్. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు, ఫాస్ట్ ఫటాఫట్ చూపిస్తా, చాలా శారీస్ చూపించేది ఉంది. సో పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత ఇన్ కేస్ బ్లౌజ్ పెట్టుకుంటే ఎట్లుంటుంది ఒక ఐడియా కోసం అయితే జస్ట్ ఇట్లా పట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ. అండ్ ఇదేంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు, పెద్ద హంగామా ఏం లేదు. ఇదేంటి 1 minute శారీనో లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రేపింగ్ అటు ఇటు నుంచి రాదు, చక్కగా ఇప్పుడు కట్టేలాగానే ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. సో నేవీ బ్లూ ఇది, దీన్ని కూడా బ్లౌజ్ పెట్టుకొని ఒక్కసారి చూపిస్తాను ఇట్లా. నెక్స్ట్ గ్రీన్ ఉంది ఇందులో. సో ఇట్లాంటి శారీస్ వేసుకున్నప్పుడు మంచి ఫ్రెంచ్ ఫ్లాట్ లేకపోతే ఫిష్ బ్రేడ్ అంటాము డిఫరెంట్గా, అట్లా మళ్ళీ ఇట్లా జుంకాస్ డిఫరెంట్ ఏదైనా యాంటిక్, లైట్ యాంటిక్ ఇన్ ద సెన్స్ ఇట్లా ఉంటాయి కదా, ఫంకీగా ఉంటాయి కదా ఇట్లాంటి చీరలకి. నేను ఏదో చెప్తున్నా, ఏదో ఆలోచిస్తున్నాను లోపల. యాక్చువల్గా ట్రెడిషనల్ లాగా కాకుండా ఇది స్టైలిష్గా చీర ఎట్లా ఉందో మన జ్యువెలరీ ఫ్లాన్ చేసేది కూడా కొంచెం ఇట్లా బాగుంటాయి. సో గ్రీన్లో ఇట్లా ఉంది అండ్ పళ్ళు ఇట్లా రావడం వచ్చింది, కానీ బ్లౌజ్ ఒక్కసారి పెట్టుకొని చూపిస్తాను. రెడ్ కలర్, రెడ్ ఇంకా చెప్పే పని ఉండదు, నచ్చాలే కానీ చాలా చాలా బాగుంటుంది. సో రెడ్ కలర్. అండ్ ఇవి కూడా అంతే, వార్డ్రోబ్స్లో ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఇది ఫ్యాషన్తో సంబంధం లేకుండా ఈ చీరలు ఎప్పటికీ ఫ్యాషన్ లాగా ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మంచిగా మాస్టర్ కుట్టే పని అయితే ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా స్కాలప్ డిజైన్, అది కుట్టించేటప్పుడు కూడా అది కటింగ్ కరెక్ట్గా అట్లా చేస్తుంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది వాళ్ళకి చెప్పి మీరు చేయించుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా స్ట్రైట్గా కట్ చేయకుండా ఆ స్కాలప్ డిజైన్ ఎట్లా వచ్చిందో అట్లనే చేస్తే కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో లైట్ బేజ్ కలర్, క్రీమ్ కాదు లైట్ బేజ్ కలర్ లాగా ఉంది. ఈ దానికి మళ్ళీ కాంట్రాస్ట్ బాగుంటుంది. ఇన్ కేస్ ఈ బ్లౌజ్ ఒకసారి వేసుకోవచ్చు, దీంట్లో వచ్చింది. లేదంటే మంచి మిర్చి రెడ్ కలర్ ఆబ్వియస్లీ బాగుంటుంది, బ్లాక్ కూడా బాగుంటుంది పార్టీ వేర్ లాగా. సో అదొకసారి చూసుకొని టీమ్ అప్ చేసుకుంటే సూపర్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ మనకి కట్ వర్క్ ఏదైతే ఇట్లా షార్ప్ ఎడ్జెస్ లాగా వస్తుందో స్కాలప్, అది చూపిస్తున్నాను. సో ఇప్పుడు ప్యాటర్న్ మారింది, ఒకసారి గమనించండి. కలర్స్ మేబీ అవి మళ్ళీ కంటిన్యూ అయినా కూడా మనకి ఎడ్జ్లో వచ్చేసి బార్డర్ అయితే చేంజ్ ఉంటుంది. సో ఇది కాంబినేషన్ మనకి గ్రీన్లో వచ్చింది. ఇట్లా పళ్ళు ఆబ్వియస్లీ ఇంకా చెప్పే పని లేదు, జస్ట్ బ్లౌజ్ ఒకటి టీమ్ అప్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒక ఐడియా కోసం ఇది ఎట్లా మొత్తం ఓపెన్ చేసినప్పుడు ఒక బ్లౌజ్ పెట్టుకుంటే నా పని నాకు అయిపోతుంది మీకు చూపించడం.
తర్వాత డార్క్ ఎల్లో కలర్, మంచి టర్మరిక్ ఎల్లో కలర్. ఎప్పుడు రెగ్యులర్గా ట్రెడిషనల్ శారీస్ కట్టేవాళ్ళు, స్టిఫ్ కట్టేవాళ్ళు, కాటన్ కట్టేవాళ్ళు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ బాక్స్ లాగా ఉండాలంటే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. బికాస్ అప్పుడే కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడు ఒకే సిగ్నేచర్ స్టైల్ లాగా ఉంటాయి. కొందరు కాటన్ మాత్రమే కడతారు, కొందరు ఫాలింగ్ మాత్రమే కడతారు, నాలాంటి అయితే అన్ని టైప్ కడతారు. సో బట్ అన్ని చెప్పినా కూడా హ్యావింగ్ సెడ్ దట్ మన కంఫర్ట్ బట్టి మనము ఏదో ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నందుకు మనం కట్టుకోకుండా మనకి కన్వీనియంట్ బట్టి అండ్ ట్రయల్ అనేది ఎప్పుడన్నా వేయాలి, ఏదైనా కట్టుకొని చూడాలి అంటే కూడా మనకి ఫంక్షన్ లేకపోతే పార్టీ ముందు చాలా రోజుల ముందే చూసుకుంటే ఒక ప్రాపర్గా అసలు ఎట్లా టీమప్ చేసి మనకు సెట్ అవుతుందా లేదా కూడా ఒక ఐడియా వస్తుంది. లేదంటే లాస్ట్ మినిట్లో మనం ట్రై చేయడం వల్ల మన మూడ్ ఆఫ్ అయిపోయి ఆ టైంలో ఇంకొకటి ఏదో అడ్జస్ట్ అయ్యి కట్టుకుంటే ఇంకా అంత ప్రీ ప్లానింగ్ చేసి కూడా వేస్ట్ కదా. సో అట్లా ఒకసారి ట్రై చేయాలంటే ముందే చేసి చూసుకోండి. తర్వాత ఇది కాంబినేషన్ మనకి సెల్ఫ్లో రావడం వల్ల ఇట్లా బాగుంది, చికేల్. నెక్స్ట్ బ్లూ విత్ సిల్వర్ వచ్చింది. సో ఇట్లా పర్టికులర్ సిల్వర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెము వేసుకునే బ్యాంగిల్స్ కానీ ఇట్లా ఇయర్ రింగ్స్ లేకపోతే హ్యాంగింగ్స్ ఏదైనా కూడా సిల్వర్ బేస్ లాగా ఉంటే ఇంకా బాగుంటుంది. అదర్వైజ్ ఇట్లాంటి సిల్వర్ ఇంత కొట్టొచ్చినట్టుగా ఉన్నప్పుడు మనము జ్యువెలరీ గోల్డ్కి అయితే మొత్తానికి అస్సలు బాగుండదు. సో అదొక్కటి చూసుకోండి. క్యారీ చేయగలుగుతారంటే ఈవెన్ మెటల్ కూడా బాగానే ఉంటుంది, టీమప్ చేయొచ్చు. సో వైట్ మెటల్ లాగా వస్తాయి కదా అవి, కొన్ని బ్లాక్ ఆక్సిడైజ్డ్ ఏదో అంటాం అవి వేరే ఉంటాయి. సో ఏదైనా టీమప్ చేసే ముందు ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే మన పిల్లల్ని అడిగితే వాళ్ళు ఇవాళ రేపు పిల్లలు ఎంత ఫ్యాషనబుల్గా ఉన్నారు. సో చెప్తారు కదా వాళ్ళు కూడా టిప్స్. నాకున్న ఏకైక అడ్వాంటేజ్ మా అమ్మాయి. సో ఇట్లా కాదు ఇట్లా అన్నిటికన్నా ఫ్యాషన్ కన్నా ముందు ఆ భాష ఏంటి, ఆ మాట ఏంటి, ఆ యాస ఏంది, ఓ అమ్మ నీ లొల్లేంటి, అమ్మ ఇంట్లో అట్లనే మాట్లాడుతావు అక్కడ లేదు. ఇప్పుడు అందరికి సబ్స్క్రైబర్స్కి అలవాటు అయిపోయింది. నేను రోజు మాట్లాడుతున్నా, రోజు మనకి ఇంట్లో ఎట్లా అలవాటు అయిపోయిందో మీకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 1.5 years నుంచి వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది అంటున్నా. కరెక్టే కదా. సో ఇంకా మళ్ళీ కొత్తగా వేషాలు ఇట్లా మాట్లాడబోయి అట్లా ఏది వస్తే ఆ టైంలో లోడ మాట్లాడేసి ఇట్లానే సమతం ఉంటుందని మీకు కూడా అర్థమైపోయింది. సో నెక్స్ట్ పింక్, మంచి రాణి పింక్ సిల్వర్ వచ్చింది, కంప్లీట్ సిల్వర్. అండ్ బ్లౌజ్ ఇట్లా ఏదైతే డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆబ్వియస్లీ దానిపైన మంచిగా వర్క్ ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి దీని బ్లౌజ్. ఈ ప్యాటర్న్లో మనం లాస్ట్ గ్రీన్తో ఎండ్ చేద్దాం. ఇది కూడా సిల్వర్ పేస్ట్ వచ్చింది. సో ఇప్పుడు చూసే అన్ని శారీస్ కూడా జార్జెట్ టిల్ నౌ ఇప్పటిదాకా చూసినవన్నీ. అది పర్టికులర్ ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ మనం చూడబోయే వచ్చేసి ఆర్గాన్జా. ఓకే, ఇది ఒక్క నిమిషం. ఇప్పుడు మనం చూసే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. సో ట్రాన్స్పరెంట్ ఇది కూడా డెఫినెట్ ఉంటుంది. ఎవరికైతే ఆర్గాన్జా కంఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ తెలిసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అండ్ శారీ మాత్రం చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండడంతో పాటు గ్లాసీగా అంటే మంచిగా షైనింగ్గా ఉంది. దానికి అడిషనల్గా ఇక్కడ సో మంచి పార్టీ వేర్ ప్రిఫర్ చేసే ఎవరైనా కొంచెము 20 ఏజ్ నుంచి ఇంకా ఒక 40 ఏజ్లోపు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మంచి పార్టీ వేర్ కావాలి అంటే ఇంకా అబోవ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బట్ వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు క్యారీ చేయాలి కదా. నేను చెప్పేపాటికి నేనేముంది 50-60 ఏళ్ళ కూడా కట్టొచ్చు అని చెప్తా, కానీ వాళ్ళ కంఫర్ట్ ఉంటే డెఫినెట్లీ దే క్యాన్ ట్రై. బికాస్ ఒకసారి మనం శారీ కట్టుకున్నా ఏదైనా డ్రెస్ వేసుకున్నా అది అనీజీగా ఉన్నట్టుగా కనిపించొద్దు. అట్లా కనిపిస్తే ఎవరు కట్టుకోమన్నారు, ఈమెను ఎవరు తిప్పలు పడమన్నట్టు అట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. మంచి కాన్ఫిడెంట్గా ఇట్లా వెళ్ళిపోయినాం అనుకోండి, అబ్బో ఈమెకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉంటుంది. సో మనకు తెలిసినా తెలియకపోయినా అట్లా బిల్డప్ తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళినాం అనుకోండి, చూసే వాళ్ళకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. అది నేను చెప్పదలుచుకుంది. తర్వాత బ్లౌజ్కి వర్క్ చూస్తుండ్రా, కంప్లీట్ చాలా వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్కి వచ్చిన వర్క్. తర్వాత బ్యాక్ ఇంకా వేరే దాంట్లో ఇంత డీటెయిల్గా చూపించలేను, ఒకసారి చూసుకోండి. ఇది బ్యాక్లో కంప్లీట్ మనకి ఇంత డీప్ రావడంతో పాటు మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా కవర్ అవుతుంది, బ్యాక్ మొత్తం కవర్ అవుతుంది. అండ్ హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది. సో సెల్ఫ్ రావడం వల్ల మనము సింగిల్ ఫ్లాన్ చేసినా కూడా ఇందాక చెప్పినట్టుగా మీకు ట్రాన్స్పరెంట్ 80%లో ఉండదు. ప్రైస్ విషయానికి వస్తే 4500. సో ఫస్ట్ చూసిన కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లోకి కట్ వర్క్ అండ్ డీటెయిల్స్ చెప్పిన. నెక్స్ట్ బ్లూ, నేవీ బ్లూ సేమ్ ఇదే. దీనిపైన చూస్తే ఇది మనకి బూటా ఏదైతే ఉందో అది దీనికి రాలేదు. సో ఇందాక శారీకి అయితే ఉంటే దీనికి లేదు. కంప్లీట్ శారీ ప్లెయిన్ విత్ కట్ వర్క్. తర్వాత ఇది ఇంకా అన్నిటికీ కూడా బ్లౌజ్ ఇదే, బట్ స్టిల్ ఒకసారి చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఓకే 4500. ఆరెంజ్ కలర్. ఈ మధ్య ఫ్యాషన్ దాంట్లో ఈవెన్ వెస్ట్రన్ డ్రెస్సెస్తో పాటు ఇంకా వేరే కూడా అన్నీ ఆరెంజ్లో కనిపిస్తున్నాయి. సో బ్లాక్ ఇస్ నెక్స్ట్ ఆరెంజ్ అని రీసెంట్గా చదివిన, సో అది మీకు కన్వే చేస్తున్నా. ఆరెంజ్ కూడా బాగా ట్రెండ్లోకి వచ్చింది. బ్లాక్ ఎంత ఈక్వల్ ఆరెంజ్ కూడా అంత అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ వచ్చినుండే. సో ఇప్పుడు ఆరెంజ్లో మనం చూస్తున్నాం. అండ్ ఆబ్వియస్లీ దీనిపైన వర్క్ కూడా ఇదే.
అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో ఇది సాఫ్ట్ రా సిల్క్ లేకపోతే సిల్క్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇదంతా ఆర్గెన్జా కదా, ఇది సిల్క్ ఫ్యాబ్రిక్. సో డెఫినెట్గా సస్టైన్ అవుతుంది. అండ్ ఆ బ్లౌజ్కి మనం మంచిగా కుట్టించుకునే పని అయితే ఆ వర్క్ బ్లౌజ్ చాలా వాటికి పోతుంది, వేరే చాలా వాటికి మీరు ప్లాన్ చేయొచ్చు. ఇది వచ్చేసి మంచి బర్గండి కలర్ ఇది. తర్వాత బ్లౌజ్ ఉంది, బ్లౌజ్. తర్వాత ఇది కూడా నేవీ బ్లూ. ఇందాకటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అయింది. ఇది కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అయిన కలర్. ఎట్లాగో నంబర్స్ ఇస్తాం కాబట్టి నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టుండ్రి. బ్లౌజ్. నెక్స్ట్ దీంట్లో గ్రీన్ ఉంది, గ్రీన్. బ్లౌజ్. రెడ్. సో ఇప్పుడు అన్ని డార్క్ కలర్స్ చూసినాం కదా, నెక్స్ట్ ఈ రెడ్ తర్వాత అన్ని లైట్ కలర్స్లో చూద్దాము. అవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసేస్తే ఖేల్ ఖతం దుకాన్ బంద్. బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అన్ని పేస్టల్ కలర్స్. ఇది వచ్చేసి బేబీ పింక్, కంప్లీట్ బేబీ పింక్ విత్ సిల్వర్ కట్ వర్క్ సేమ్. అండ్ బ్లౌజ్ చూద్దాం. వచ్చేసి బ్లౌజ్ కంప్లీట్ వర్క్ వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ దీంట్లో లైట్ పిస్తా గ్రీన్ కలర్, సేమ్ అదే బ్లౌజ్ ఒకటి చూద్దాం. బ్లౌజ్. నెక్స్ట్ లైట్ ఎల్లో కలర్, ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ కాబట్టి లైట్గా ఉన్నాయి. ఎవరికైతే ఇది అది చాయిస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచించి తీసుకోండి. సేమ్ వర్క్ యాజ్ ఇట్ ఈస్, ఎవ్రీ డీటెయిల్ యాజ్ ఇట్ ఈస్. వచ్చేసి పీచ్ కలర్, పీచ్ కలర్కి సెల్ఫ్ బ్లౌజ్, మోనో కలర్. ద బ్లౌజ్ విల్ లుక్ లైక్ దిస్. చూసిండ్రు కదా పార్టీ వేర్ శారీస్ అన్నీ కూడా చాలా చాయిస్ ఉన్నాయి మీకు. లైట్ ఉన్నాయి, డార్క్ ఉన్నాయి, తర్వాత ఇట్లున్నాయి, అట్లున్నాయి, కట్ వర్క్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.